రాష్ట్రంలో పండే బియ్యం చాలా క్వాలిటీతో ఉంటుంది. అందుకే దీన్ని కొనేందుకు మన దేశంలోని చాలా రాష్ట్రాలతో పాటు విదేశాలు కూడా క్యూ కడుతున్నాయి. దేశవ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా సప్లై చేసే బియ్యంలో ఎక్కువ భాగాన్ని పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, ఒడిశా రాష్ట్రాల నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI సేకరిస్తుంటుంది. దేశంలోని 11 రాష్ట్రాలు తమ రేషన్ షాపులకు తెలంగాణ బియ్యాన్ని సప్లై చేయాలని ఇటీవల FCIని కోరాయి. దీన్ని బట్టి తెలంగాణ బియ్యం క్వాలిటీపై ఆ రాష్ట్రాలకు ఎంతగా నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తు పార్లమెంటరీ కమిటీకి ఇచ్చిన ప్రెజెంటేషన్లో FCI జనరల్ మేనేజర్ ఈ విషయాన్ని తెలిపారు. తెలంగాణ బియ్యమే కావాలని అడుగుతున్న రాష్ట్రాల లిస్టులో పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడు, కర్ణాటక ఉన్నాయట. ఫిలిప్పీన్స్ దేశం కూడా తెలంగాణలో పండే MTU 1010 దొడ్డు రకం బియ్యాన్ని కోరుకుంటోంది. దీనిపై తెలంగాణ పౌర సరఫరాల శాఖతో త్వరలోనే ఫిలిప్పీన్స్ సర్కార్ అగ్రిమెంట్ చేసుకుంటుందని తెలుస్తోంది. తొలి విడతలో 1,00,000 టన్నుల బియ్యాన్ని ఫిలిప్పీన్స్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందట. తదుపరి విడతలో దాదాపు 9 లక్షల టన్నుల బియ్యానికి ఆర్డర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఈ ఆర్డర్లో కొంత భాగాన్ని ధాన్యం రూపంలో, ఇంకొంత భాగాన్ని బియ్యం రూపంలో తీసుకుంటారు. రాష్ట్రంలోని రైతుల నుంచి ధాన్యం సేకరణకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ బ్యాంకుల నుంచి ఏటా వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తోంది. పౌర సరఫరాల శాఖ అందించే వడ్లను బియ్యంగా మార్చి ఇవ్వాల్సిన బాధ్యత రైస్ మిల్లర్లపై ఉంటుంది. అయితే కొందరు మిల్లర్లు వడ్లను తీసుకొని వాటిని బియ్యంగా మార్చివ్వడానికి దాదాపు 2 ఏళ్ల టైం తీసుకుంటున్నారు. ఈ జాప్యం వల్ల తాము తెచ్చుకున్న అప్పులపై బ్యాంకులకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ వందల కోట్ల రూపాయల వడ్డీని కట్టాల్సి వస్తోంది. బియ్యాన్ని ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తే అదనపు వడ్డీల భారం ఉండదని అంటున్నారు.